అందుకని వెళ్ళినాను. వెళితే ఇక్కడి నుంచి రోడ్డు వెంబడి వెళ్ళాను, బస్ స్టాండ్ వరకు వెళ్ళాను. బస్ స్టాండ్ నుంచి మళ్ళీ 4 రోడ్లు ఉన్నాయి చూడండి, అక్కడికి వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి చూస్తే జనం ఫుల్గా ఉన్నారు. మధ్యాహ్నం భోంచేసి సరే ఉన్నారు. ఇంకా నేను లోపలికి పోయేదానికి చూసి ఈ మనుషులే నేను పోయేది అవసరమా అన్నాక అనిపించింది. సరే కానీ వెళ్దాం, ఏమేమి ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి కొద్దిగా ముందుకు వెళ్ళాను. ఆ పెట్రోల్ బంక్ వరకు వెళ్ళా. అటు చూసినాను, ఆ అమ్మగారిని చూసినాను. ఓకే, బాగానే ఉంది. ఈ అమ్మగారేనా వచ్చింది అని అనుకున్నాను. ఆ అమ్మగారు కాదు. సరే అటు చూస్తే జనం ఎట్లున్నారంటే ఫుల్గా చేసుంటారు. సరే అటు ముందుకు వెళితే ఆడ గుళ్ళు ఏమైనా పెట్టింటారేమో, ఒకసారి చూద్దామని అనుకున్నా. చూస్తే అట్లా కాదు, పోలీసు వాళ్ళు అక్కడ ఏదో బారికేడ్స్ అన్నీ కట్టేసేసి తాళ్ళు పెట్టి ఏదో ఉంటారు. సరే చూస్తే మనం ఇంక అక్కడే ఉంటే వీళ్ళు నన్ను తోసేసి లోపలికి తీసుకెళ్ళిపోతారు. నేను లోపలికి వెళ్ళిపోయినానంటే నా నుంచి కాదు, ఇంక మళ్ళీ కష్టమవుతుంది. వద్దని చెప్పి సైడ్కి వచ్చేసిన. ఎందుకంటే వాళ్ళు ఆ తాళ్ళు ఎత్తుతారు, ఈడుండే వాళ్ళు తోసుకొని పోతారు. ఈ తోసుకొని పోయినప్పుడు నేను మధ్యలో ఉంటాను, నేను నలిగిపోతా. వద్దని చెప్పేసి సైడ్కి వచ్చేసి, సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత కొద్దిగా లూజ్ అవుతే నేను సైడ్కి వచ్చేసి అటు నుంచి అట్లా ఒకసారి చూసి ఈ జనాన్ని ఇట్లా చూస్తే ఆ పక్క చూస్తే జనం, ఈ పక్క చూస్తే జనం, ఈ పక్క చూస్తే జనం. ఎందుకు వచ్చినారంటారు వీళ్ళందరూ? దేవుణ్ణి ప్రార్థిస్తే దేవునితో ఏంటో వీళ్ళకుంటే కోరికలు నెరవేరుతున్నాయి కదా. వీళ్ళకుంటే కోరికలు నెరవేరుతాయి ఒకటి. ఇంకా రెండోది ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి. ఇంకా అక్కడ ఏంటంటో తీసుకునేటివి ఉంటాయి, తినేటివి ఉంటాయి, ఏంటంటూ ఉంటాయి. అందరినీ చూసిన ఈరోజు కొద్దిగా గమనించినాను. అందరూ స్పెషల్ పర్సన్సే ఈరోజు, విఐపీసే. వాళ్ళ కథ నాకు తెలియదు కానీ సీఎం వస్తాడని అన్నారు, నిన్న కూడా అన్నారు. నేను గమనించిన మనుషులందరూ, రోడ్లో ఉండే మనుషులు ప్రతి ఒక్కరు లిప్స్టిక్ లేని స్త్రీ లేదు, మేకప్ లేనటువంటి స్త్రీ లేదు. మగవాళ్ళు అంతా ఇంకా వాళ్ళకి సంబంధించిన దీంట్లో ఉంటూ వాళ్ళకుండే అహం చూపిస్తూ అట్లా లేనటువంటి మగవాడు లేడు. అంతా ప్రతి ఒక్కడు ఏదేదో ఒక దీంట్లో ఉండరు. వీళ్ళు వాళ్ళని దోస్తా అంటే వాళ్ళు వీళ్ళని దోస్తా అంటే వాళ్ళు దాంట్లో అదొక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఏంటేంటో ఇంక అక్కడంతా చూసి బాగుంది. నేను కూడా ఒకప్పుడు కదిరి నరసింహస్వామి తిరణాల జరుగుతుంది. ఎప్పుడైనా విన్నారా మీరు? చూసినారా? కదిరి నరసింహస్వామి తిరణాల్లో తేరు తీస్తారు. నేను పోయినాను చూద్దామని, రోడ్లోకి వెళ్ళినాను. రోడ్లోకి వెళ్తే అక్కడ అందరూ వస్తున్నారు. కొద్దిగా ముందు నిలబడుకుంటే ఒకతను అన్నాడు, దో అంటే నా పరిస్థితిని అతనే చూసి, దో నువ్వు ఇక్కడ పనికిరావు కానీ నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అందన్నాడు. నువ్వు ఇక్కడ పనికిరావు, ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఉంటారో తెలిసిన, తోసేస్తుంటారు. నేను నాకు కూడా మళ్ళీ అర్థమై, అతను చెప్పిన తర్వాత నాకు అర్థమై, దీంట్లో తోసుకొని ఉండగలిగే సామర్థ్యం ఉండాలి, గట్టిగా నిలబడాల. అది కుదరదు. ఆ నరసింహస్వామి పైన అవేంటివి చల్లుతారు, మిరియాలు దవనం, దవనం ఇవి చల్లుతారు. మన నుంచి కాదు, ఊరికే అప్పుడు దేవునికి దండం పెడతా ఉంటాయి కాబట్టి నరసింహస్వామి దగ్గరవి అట్లా చూసుకొని ముందర చూసుకొని నమస్కారం చేసుకొని మళ్ళీ వచ్చేసినాను. ఈ దూరం నుంచి చూసినామే కానీ కుదరదు, నాలాంటి నుంచి కుదరదు.
ఈడ గంగమ్మ దగ్గర చూస్తే 4 స్టేట్లలో అన్నారు. ఎవరు 4 స్టేట్లలో అనుకుంటే తెలంగాణ కూడా మళ్ళీ నేనే కలుపుకున్నా. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 4 స్టేట్ల వాళ్ళు వచ్చినారని వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటే 4 స్టేట్లు ఏంటివి, 3 స్టేట్లే కదా అని అనిపించింది. ఓహో, మళ్ళా తెలంగాణ కూడా ఉంది కదా అని నేను అనుకున్నా. కాబట్టి జనం అంతా ఎట్లుంటారంటే అందరూ ఏందో ఒకటి కావాలనే కదా. ఇప్పుడు దేవుని దగ్గరకు విన్నారు కదా, దేవుని దగ్గరకు పోయి కావాలని కోరుకుంటున్నారా, లేకపోతే ఇదొక సంసారము, ఈ సంసారం నుంచి నేను బయటపడాలని కోరుతున్నారా? ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు సంసారములో నుంచి బయటపడాలని అనుకుంటున్నాడా? అది ప్రశ్న. నేను అదే ప్రశ్న కదా అడిగాను. నేను ప్రశ్న అడిగింది ఎందుకంటే ఇప్పుడు నేను అడిగింది ఎవరిని? ఒక పీఠాధిపతిని అడిగాను నేను, ఒక పీఠాధిపతిని. ఎందుకంటే వారు శివలింగానికి పెట్టుకొని అభిషేకం చేస్తున్నారు. చేశాడు, ఆ తీర్థం కూడా నాకు ఇచ్చాడు. లేకపోతే ఇంకా నేను ఎంత అంత కరెక్ట్గా చెప్పగలుగుతాను. అప్పుడు అడిగాను నేను, స్వామి ఇప్పుడు ఇట్లా చేస్తే పూజ చేస్తూ ఉంటే దీంట్లో నుంచి బయటపడతామా? పోనీ విచారణలో చెప్తున్నాడు కదా, విచారణలో చెప్పేటప్పుడు కూడా ఆత్మ విచారణ చేస్తే నువ్వు సంసారం నుంచి బయటపడతావని ఏమన్నా చెప్తున్నాడా అంటే చెప్పట్లేదు. నేను అది నాకు నచ్చక నేను ఆ మాట అడిగా. ఎందుకంటే డైరెక్ట్గా మీరు ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పట్లేదే అనే మాట నేను చెప్పకుండా, ఎందుకంటే నేను చెప్తే వారేమో పీఠాధిపతి అయిపోయారు, నేనేమో మామూలు మనిషిని, ఏమీ తెలియనటువంటి ఒక నార్మల్గా వచ్చినటువంటి వాడిని. అది కాకుండా నేను ఆ పక్కలో ఏదో ఒక ఇంట్లో కాపురం ఉండేటువంటి వాడిని. అట్లాంటప్పుడు నేను అడిగితే ఎట్లుంటుంది చెప్పండి? ఇండైరెక్ట్గా నువ్వు ఆత్మతత్వాన్ని చెప్పవయ్యా బాబు అని చెప్పినట్లుగా నేను అడిగిన, ఎత్తు చూపించినట్లుగా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆత్మతత్వం అనేటువంటిది దాన్ని కాదు, ఇప్పుడు దేవుణ్ణి పూజ చేసుకుంటూ ఉంటే వీడే బయటపడతాడు అని అన్నాడు. దానికి నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు, కదిర్లో అంతమంది వచ్చారు, తిరుమలలో ఎంతమంది పోతారు? ఎంతమంది పోతారు? ఎవడు మోక్షం కావాలని కోరుతున్నాడు అంటే, ఇప్పుడు సంసారంలో ఉన్నటువంటి వాడు, సంసారం అనేటువంటిది వాడికి ప్రీతికరంగా ఉందే కానీ సంసారం అనేటువంటిది వాడికి భారం అని అనిపిస్తున్నదా? చూడండి ఎట్లా ఉంది. మోస్తానే ఉంటాడు, భారం పడుతూనే ఉంటాడు, మళ్ళీ దానినే పట్టుకుంటూ ఉంటాడు. చూడండి ఎట్లా ఉంటుందో. వాడి ఉద్దేశం ఇప్పుడు ఏమైపోయిందంటే, మోక్షం అనేటువంటిది వాడికి అసలు మైండ్లో ఉండదండి. ఒకవేళ మోక్షం అనేటువంటిది మైండ్లో ఉండినా ఎట్లా ఉంటుందంటే, ఈ సినిమాలు ఇటువంటివన్నీ చూసి ఒకటి, రెండోది ఈ హరికథలు ఇటువంటివి చూసి ఒకటి, మూడోది ఇప్పుడు ఈ టీవీల్లో ఈ శనేశ్వర స్వామికి సంబంధించి శని సింగనాపురం, ఆ శని సింగనాపురం అనేటువంటి దానిపైన, వినాయక స్వామి పైన, శివుని పైన, ఆ శివుడు పార్వతీ మాత ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు చూసినారు మీరు దాంట్లో శివుని సీరియళ్ళు, ఏదో ఆ సీరియల్స్ దీంట్లో టీవీలో వస్తుంది అన్నమాట. ఆ సీరియల్స్లో శివుడు వస్తాడనమాట, పార్వతి పిలుస్తాడు.
అంటే ఆ లోపల ఒక కూతురు ఉంటుంది, శివునికి ఒక కూతురు ఉన్నదనే విషయం నాకు తెలియదు. కూతురు ఉంటుంది, దాంట్లో వినాయక స్వామి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు ఈ కూతుర్ని ఏం చేయాలా, ఎవరికి వచ్చి వివాహం చేయాలా, దానిపైన వీళ్ళు డిస్కషను. చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో. అంటే ఇప్పుడు దాన్ని అంతా చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది, ఇప్పుడు మనకు దగ్గర అనిపిస్తుంది, ప్లస్ ఇవే ఎక్కువ చేస్తుంటారు. మళ్ళా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తాడంటే శక్తివంతుడు దాంట్లో. అంటే ఇప్పుడు ఇవన్నీ ఉండంగానే శక్తివంతుడు. మళ్ళీ ఆయనకి 2 పెండ్లాలు, ఆయనకు ఒకనికే కదా, మళ్ళీ వినాయక స్వామికి కూడా ఇద్దరు పెండ్లాలు, ఈశ్వరునికి కూడా 2 భార్యలు. అంటే అంటే వ్యవస్థను చూపించి ఇప్పుడు మనం ఏంటంటే ఇట్లా ఉంటాడు. శివునికి సమయం వచ్చిందనుకో ఆయన అన్ని శక్తివంతులు కలిగి ఉంటాడు. మళ్ళా ఇప్పుడు మనోళ్ళ ఉద్దేశం కూడా అదే కదా, మనోళ్ళ ఉద్దేశం కూడా అదేనా కదా, శివుణ్ణి ప్రార్థించడము, పార్వతీదేవిని ప్రార్థించడము, వినాయకుని ప్రార్థించడము. అంటే వాళ్ళు దేవతలు, మనం దేవతలు కాదు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం దేవుణ్ణి ఇట్లా ప్రార్థించాల్సిందే, దేవుణ్ణి ఇట్లా ప్రార్థించాలి, దేవుని పైన మనం ఇట్లా పడాల్సిందే. అసలు మోక్షం అనేటువంటిది దేవుడు అనుగ్రహిస్తే, ఆ దేవుడిస్తే కలిగేటువంటిది మోక్షం. ఉండు నీ ప్రశ్న తప్పు, నువ్వు చెప్పే స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ప్రచారము లేదు అనద్దు ఒకటి. రెండవది ఏంటంటే దానిని ఇప్పుడు చెప్పేటువంటి సాధువులు లేరా? ఇప్పుడు హరికథ చెప్పేవాళ్ళు లేరా? హరికథ జరుగుతుంది కదా, హరికథ జరుగుతుంది అంటే హరికథను వినేదానికి వెళ్ళారుగా. ఆ హరికథలో చెప్పేటువంటి వాడు హరిని గురించి గొప్పగా చెప్పినాడు కానీ, హరిని పట్టుకో అని అట్లా చెప్పినాడే కానీ ఇంక వేరే విధంగానే చెప్పాడా? లేదు. టీటీడీ వాళ్ళు నోట్లో వచ్చేసింది, ఏం చేయాలి ఇప్పుడు నేను ఇంకా. సరే, ఇప్పుడు అద్వైత వేదాంతమును బాగా స్టడీ చేసినటువంటి ఒక ప్రొఫెసర్ ఇప్పుడు టీటీడీ దాంట్లో ఛానల్లో, ఇప్పుడు మనకు టీటీడీ ఛానల్లో భగవద్గీత చెప్పారు, విన్నారా మీరు? ఆయన ఎంత ప్రొఫెసర్ తెలుసా? అద్వైత వేదాంతంలో విద్యాపీఠంలో ప్రొఫెసర్ వారు, అద్వైత వేదాంతంలో ప్రొఫెసర్, ఇప్పుడు వేదాంతంలో ప్రొఫెసర్. ఆయన నెక్స్ట్ భగవద్గీత అయిపోయిన తర్వాత భాగవతం చెప్పారు. తర్వాత వశిష్ఠ గీత గురించి ఎక్కడో చెప్తున్నట్లుగా ఉంది, నేను చూశాను. టీటీడీ ఛానల్ అయితే వశిష్ఠ గీత ఇంకా రాలేదని అనుకుంటా. వశిష్ఠ గీతను గురించి వేరే ఒకరు చెప్పారు, వారి తండ్రి గారు చెప్పారు. అది టీటీడీ ఛానల్లోనే చెప్పారు. వారి తండ్రి గారు చెప్పింది కూడా నేను కొద్దిగా విన్నా. వారు చెప్తూ ఏమన్నారంటే, ఇక్కడ మనకు ఇంత మాత్రం చాలు, అంతేకాకుండా నేను ఇంక పై లెవెల్కు వెళ్ళకూడదని కూడా నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కాబట్టి నేను కూడా ఇంతటితో నిలుపుచున్నాను. వారికి చెప్పాలని ఉన్నది, చెప్పగలరు, చాలా సునాయాసంగా చెప్పేయగలరు వాళ్ళు. ఫాస్ట్గా చెప్తారు, చెప్పినా సిద్ధాంతం ప్రకారం కరెక్ట్గా చెప్తారు, బాగా చెప్తారు. విశ్వనాథ గురువు గారని, కుప్ప విశ్వనాథ శాస్త్రుల వారని చాలా గొప్ప విద్వాంసుడు, పండితుడు.
బాగా చెప్తారు. కానీ వారు చెప్పిన మాట ఏంటంటే మనము ఇంత మాత్రమే చెప్పుకోవాలి, మనం ఇంత మాత్రమే చెప్పుకోవాలి, ఇంకా మనం పైకి వెళ్ళడానికి చాలు చాలు మనకి నిలిపేశారు. నేను వింటూ ఉన్నవాడిని నేను నిలిపేశాను. ఇంకా ఎందుకంటే లోతుగా వెళ్ళాలి కదా, లోతుగా వెళితే కదా మనకు విషయం ఏమన్నా అర్థమవుతుంది. లేదు, పై పైన చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఏమర్థమవుతుంది? అందరికీ కూడా ఏమవుతుందంటే అది అట్లాగే తెలుస్తుంది, అంతే ఉంటుంది. అంటే చెప్పే వాళ్ళను వీళ్ళు లోతుకి వెళ్ళి చెప్పారని అనుకోండి, లోతుకి వెళ్ళి చెప్తే ఏమవుతుంది? తత్వంలోకి పోతారు. తత్వంలోకి వెళితే అప్పుడు అక్కడ అంత ఇది ఉండదు, అక్కడంత పెరగదు. ఖచ్చితంగా నిజంగా తగ్గుతుందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నిజంగా తగ్గదు, ఇంకా పెరుగుతుంది. నిజంగా అయితే పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు ఉంటారండి. ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు ఇది చూడండి, దీన్ని ఈరోజు వచ్చి ఇక్కడ చెప్తుంటే నాకు ఎట్లుందంటే కంపరమెత్తుతూ ఉంది. నాకు కంపరమెత్తుతూ ఉంది. ఇది అసలు ఇదేమన్నా ఒక ఇదే పద్ధతి పాట దేనికి సంబంధించింది? ఇట్లాంటివన్నీ పనికిరానివన్నీ ప్రచారాలు, ఇవన్నీ పనికిరాని ప్రచారాలు. అసలు దీంట్లో ఏమనే మాత్రం మ్యాటర్ లేదు, ఏమనే మాత్రం మ్యాటర్ లేదు. ఇది మళ్ళీ పెద్ద ఫేమస్ సంస్థ, దాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. మళ్ళీ స్వామీజీ అని నన్ను అడుగుతాడు. నేనేం చెప్పాలా? సరే నేను గమన కూర్చున్నాను. నేను ఇక్కడ జరిగిన మాట ఈరోజు జరిగింది. ఇది ఎట్లా ఉంటుంది చెప్పండి. దీన్ని వీళ్ళందరికీ ఇచ్చి వాళ్ళందరికీ చెప్తా అంటే వాళ్ళు ఆయన చెప్తా ఉంటే దాన్ని ఓ అవును ఇట్లా అని సపోర్ట్ చేసి ఇది మాట్లాడుకుంటున్నారు. సరే అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే మధ్యలో భగవద్గీత గురించి ప్రస్తావన వచ్చింది. భగవద్గీత అష్టకం కూడా మేము చెప్తున్నాం స్వామి అని అంటాను నాతో. సరే చెప్పండి అని అన్నా నేను. వాళ్ళు ఏందో చేశారు. భాగవత అష్టకం అంట, భారత అష్టకం అంట, రామాయణ అష్టకం అంట, ఏంటంటూ అన్నీ మేము చేస్తున్నాము అని అన్నారు. అది ఎట్లా ఉంటుందంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా చెప్పాలి కదా. ఇప్పుడు ఇంటి ముందర పేడతో అలికేవాళ్ళు ఏమండి. ఇప్పుడు ఇంటి ముందర పేడతో అలికేది ఎప్పుడు అలకాల, ఎక్కడ అలకాల అంటే నీకు సిమెంట్ అనేటువంటిది వచ్చిన తర్వాత సిమెంట్కు పేడకు యాంటీ సెట్ కాదు. ఇప్పుడు సిమెంట్ ఉందండి, సిమెంట్ నైస్ చేసినారు. ఆ నైస్ చేసిన దానిపైన పేడేస్తే ఏమవుతుంది? సిమెంట్ కూడా ఊడిపోతుంది, సిమెంట్ కూడా డ్యామేజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు పేడను పాతకాలంలో సిమెంట్ లేదు కాబట్టి యాంటీ సెప్టిక్గా దానికి సంబంధించి ఈ పేడను తీసుకొచ్చి దాన్ని బాగా చిక్కగా కలిపి చేసేవాళ్ళు, అలికేవాళ్ళు. ఈడ కూడా ఇప్పుడు పేడతో అలికారు. నేను మొన్న ఎప్పుడో ఈ బండల పైన అయితే ఏం కాదని అనుకోండి, పెద్ద సమస్య లేదు. కానీ ఈ సిమెంట్ పైన అలికితే ఏం ప్రయోజనం అవుతుంది? ప్రయోజనం ఏముండదు, పైగా అది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు నాయన మామూలు మట్టి నేల ఉంది, మట్టి నేల ఉన్నప్పుడు నువ్వు పేడతో అలకాలయ్యా. ఎందుకంటే అక్కడంతా తిరుగుతుంటాం కాబట్టి దాని నుంచి నీకు క్రిములన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ నువ్వు తొక్కొని వస్తావు కాబట్టి అది ఇబ్బంది అవుతుంది.
ఏమండి, అది మనం రియల్గా దాని కదా చెప్పాలా. ఇప్పుడు నువ్వు ఉన్నది, నువ్వు సిమెంట్ ఉంది, సిమెంట్ దీన్ని నువ్వు చేయాలంటే దానికి ఇప్పుడు వేరేటి ఉన్నాయి, ఏదో లైజాల్లో క్రిజాల్లో ఇంక వేరే ఏంటో దాన్ని వేసి దాన్ని నువ్వు క్లీన్ చేస్తే దాంట్లో ఉండే జమ్స్ అన్నీ కూడా పోతాయి. నువ్వు డైరెక్ట్గా అది చెప్పాలి. అది చెప్పకుండా మనోళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పేడనేసి అలికితే అది ఒక సాంప్రదాయము పద్ధతి అని చెప్తూ ఉండే కారణం చేత ఏమైంది, అది నాటుకుని పోయింది. అది నాటుకుని పోయిందా లేదా? రెండింటిని నువ్వు కరెక్ట్గా చెప్పు. పేడను ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి, తర్వాత సిమెంట్ దగ్గర నువ్వు ఏం వాడాలి, ఎట్లా వాడాలి, ఎందుకోసం వాడాలి. ఇంటిలో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. ఇంటిలో చెప్పులు వేసుకొని తిరగడం అనేటువంటిది ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు వీళ్ళు కొంతమంది. అయితే ఇప్పుడు ఇంటిలో నీకు సాక్సులు వేసుకొని తిరగడము అదొక ఆ చలి ప్రదేశము ఏదో ఒకటి ఉంటుంది, ఆ ప్రదేశాల్లో కింద కూడా నీకు చల్లగా ఉంటుంది కాబట్టి దానికోసమని అలా వేసుకోవడం అనేది ఒకటి ఉంటుంది. ప్లస్ రెండోది ఏంటంటే ఈ మెటర్నిటీ మదర్ అంటారు. ఆ మెటర్నిటీ మదర్కి వచ్చేసి వాళ్లకు తిరిగితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాన్ని బాగా చేయడం కోసం గాను, హీట్ కలిగించడం కోసం గాను, ఇబ్బంది కలగకుండా ఉండేదానికి వాళ్ళను చెప్పులు వేసుకోమని, అది కూడా కొత్త చెప్పులు వేసుకొని, అది కూడా ఆ దీంట్లో ఉండేటువంటి దానికి వేరే చెప్పులు, బాత్రూమ్కి వేరే చెప్పులు, ఇటువంటివన్నీ కూడా దానికి రిస్ట్రిక్షన్స్ తీసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. అటువంటి నాలెడ్జ్ ఏమైనా ఉపయోగిస్తారా, దాన్ని ఏమైనా చెప్తారా? అది ఉండదు. వీడు పల్లెలో ఉంటాడు, సిటీకి వెళ్తాడు, ఆ సిటీలో ఉండడము ప్లస్ సినిమాలో చూడడము ఇవన్నీ చూసి వచ్చి ఇంట్లో ఇల్లు కడతాడు కొత్తది ఒకటి, ఏదో ఆడేదో చేసింటాడు, దాన్ని వచ్చి ఇల్లు కడతాడు. వీడు ఇంకా బయటకి లోపలికి చెప్పులు వేసుకొని తిరగడం అంతా తిరుగుతూ ఉంటాడు. అరే ఏది ఎక్కడ ఎలా ఉండాలనేటువంటి వివేకం కావద్దు, విజ్ఞానసార ధైర్యస్తు కావద్దు. విజ్ఞానం కావాలన్నా వద్దా? విజ్ఞానం ఉపయోగించాడు అంటే ఏమైపోయింది, వీడికి వీటి వైపు ఆకర్షణ అయిపోయేసి ఇలాగే ఉన్నాడు. ప్లస్ తర్వాత ఏంటంటే డబ్బులు సంపాదించడమే గొప్పది, ఇదొకటి. ప్లస్ ఈ మతాచార్యులు ఉన్నారు. మతాచార్యులు నీకు దేవుణ్ణి పూజ చెప్పేటువంటి వాళ్ళు దానికి ఏం చేశారు, ఇప్పుడు టికెట్లు పెట్టేశారు. టికెట్లు పెట్టారు లేదా? రాముల వారి దగ్గర టికెట్ లేదట. అయోధ్యలో టికెట్ లేదు, టికెట్ లేదు. మిగతా అన్ని ప్రదేశాల్లో టికెట్ ఉంది. అంటే ఇప్పుడు దేవుడు కూడా ఏమైపోయినాడు, డబ్బులుంటే దేవుడు. కాబట్టి ఇప్పుడు వీడికి ఏం కావాలి, ఇప్పుడు దేవుని దగ్గరికి పోతే కూడా డబ్బులు ఉంటేనే పని. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, డబ్బులు సంపాదించాలి. ఆ డబ్బులను దేవునికి కూడా ఎంత ఇస్తే అంత అంత వీడికి ప్రిఫరెన్స్ ఇస్తారు. తిరుమలలో ఈ సినీ యాక్టర్స్ కానుకలు వేయడం ఒకటి, ప్లస్ ఒక్కొక్క రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాడు. అట్లా కట్టించేశారు. అంటే ఇప్పుడు ఏంటి అంటే డబ్బులుంటే ఏదైనా జరుగుతుంది, దేవుని దగ్గర కూడా స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది మళ్ళీ వీళ్ళకి. అంటే ఇప్పుడు ఏమైపోయింది, డబ్బులతో జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత గురువుల దగ్గరికి పోయినా అనుకోండి, మతాన్ని చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళే కదా, వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళను పాదపూజ అంతేకాకుండా మళ్ళీ ఏంటి తులాభారం తెలుసా, తులాభారం. ఈయన ఎత్తు హైట్ ఈయన వెయిట్ ఉండేంత డబ్బులు ఇచ్చి ఆయన్ను తులాభారం వేస్తారు. అంటే ఇప్పుడు ఏం కావాలంటారు, డబ్బులు కావాలి. అంటే అవి వేరే డబ్బులతో వేస్తారు. నువ్వు చూసినావా? నేను చూసినా కాబట్టి చెప్తాను కదా నేను. ఇప్పుడు
తులాభారం చేసేటప్పుడు స్వామీజీకి వాళ్ళు ఏం చేశారంటే 5 రూపీ కాయిన్స్ ఉండేటివి. ఆ 5 రూపీ కాయిన్స్ని ఒక మూటలో గట్టి ఉంటారు. స్వామీజీ వెయిట్ ఎంతో దాన్ని వేసి ఆ మూట ఉంటుందన్నమాట. అక్కడ ఆ మూటతో వాళ్ళు తులాభారం చేస్తారు. దాని అమౌంట్ మళ్ళీ వాళ్ళు ఇచ్చేస్తారు. అర్థమవుతుందా? అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే 5 రూపీ కాయిన్ వేసేసి ఇప్పుడు ఒక అతను వచ్చారు, అమెరికా నుంచి వచ్చాడు. వచ్చేమంటే ఆ కాయిన్స్ పెట్టద్దు, డైరెక్ట్గా నోట్లో పెట్టు. పట్టని ఇచ్చాడు అతను. ఒక మూటలో వేసి నోట్లో వేసి పెట్టారు. పెట్టి వెయిట్ చేశాడు. పట్టింది పడితే వీళ్ళందరూ లాస్ట్లో ఇంకొద్దిగా వెయిట్ తక్కువ ఉంది, ఇంకొక కట్టేస్తున్నామని చెప్పి లాట్లో వేసి స్వామీజీ తూగేశారు. తప్పట్లు చూడండి ఎట్లా ఉందో. అట్లా అన్నీ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏం సంపాదించాలి? ఇప్పుడు మనం గురువును కూడా మనం చేసుకోవాలంటే డబ్బుతోనే కుదురుతుంది. చూడండి ఎట్లా ఉంది. చెప్పరు. స్వామీజీ ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఇంకా స్వామీజీ కూడా ఎంకరేజ్ చేస్తారు కదా. ఎంకరేజ్ చేసే వాళ్ళు ఏమంటారంటే, రండి ఒకసారి ఆశ్రమంలో చూడండి ఎంతమంది వస్తున్నారో, ఎంతమంది భిక్ష చేస్తున్నారు చూడండి, ఇవన్నీ చెప్తారు. అవన్నీ వస్తాయి. ఇప్పుడు సంసారం అంటే నేను మీకు అందరికి ఇప్పుడు ఏం చేస్తున్నంటే, నేను గ్రౌండ్ ఫౌండేషన్ వేస్తున్నా. నేను దేనికి ఫౌండేషను? సంసారానికి ఫౌండేషన్ చూపిస్తున్నా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దీంట్లో నుంచి అన్నింట్లో నుంచి బయట రావాల్సి వస్తుంది. బయట రావాలని అనిపించాలి కదా. నేను చెప్తూ ఉంటే ఇదంతా సంసారము అని గుర్తించాలి కదా. అందుకని ఇప్పుడు స్వామీజీ మీకు అదే చెప్పినాను చూడండి. వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి సన్యాస దీక్షని మాకిచ్చిన సన్యాస దీక్షను చూస్తే ఎంత ఇదంటే, అసలు పీఠాధిపతులు కూడా స్వామీజీ ఇచ్చిన ప్రకారంగా ఇవ్వలేదు. అంటే స్వామీజీ యొక్క స్థాయి ఏది? ఎంత స్థాయి లెక్కేసుకోండి. అటువంటి స్వామి ఇంక మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ నేను చెప్పేది నేను మళ్ళీ వాటిని ఇప్పుడు నేను ఇది చెప్పడమే గొప్ప. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, ఇది అన్న కొంపదీసి మనం రికార్డింగ్ చేస్తున్నామే, ఈ టీటీడీ వాళ్ళని గురించి చెప్పినాను, మళ్ళీ పీఠాధిపతుల గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. ఇవన్నీ చూసి వాడు ఎవడన్నా నా నెత్తిన దండయాత్ర చేస్తే ఏం చేయాలనేటువంటిది నాకు కూడా లోపల ఒకటి ఉంటుంది. పీఠాధిపతిని ఎందుకు అయ్యాన్నావు? పీఠాధిపతి అని అన్నారు కదా మీరు. పీఠాధిపతిని మీరు ఎందుకంటారు అట్లాగా? మమ్మల్ని ఎందుకు అట్లా బ్లేమ్ చేస్తావు? ప్రవర్తిస్తారంటే నీకు ఇంక మరి ఇవన్నీ అవుతాయి. కానీ నేనేం చేస్తున్నాను? ఇవన్నీ చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నాను తెలిసిన? మనల్ని ఎవరు చూడరు కాబట్టి. మనం చెప్తా ఉండేటువంటిది ఎవడు పెద్దగా చూడడు, పెద్ద వాల్యూ లేదు మనకి. అందువల్ల మనం చెప్తున్నాం. అయితే నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, ఇలాగే ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ బుద్ధి ఇలా ఉండొచ్చు. స్వామీజీ కూడా అన్నారనమాట, ఇప్పుడు నేను నా గురించి నేను ప్రచారం చేసుకోవాలా? నేను ప్రచారం చేసుకోను. ప్రచారం నేను చేసుకోను. నేను ఎందుకు చేసుకోవాలా? నేను చేసుకొని ఇప్పుడు వేరే స్వామీజీ కూడా ఉన్నాడు.
ఆ స్వామీజీ